హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఎగ్లెస్ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎగ్తో వేసుకున్న ఆమ్లెట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, అంటే బాంబే రవ్వ. దాంట్లో 1/4 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక ఆలుగడ్డని ఉడికించి గ్రేట్ చేసి వేసుకోవాలి. చిన్నగా తరిగిన 1/4 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి, చాలా సన్నగా తరగాలి. ఒక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్ తరిగిన కొత్తిమీర. కొంచెం కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 3/4 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఒకసారి కలుపుదాము. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దోశ పిండి కన్నా చిక్కగా కలుపుకోవాలి. ఇంకా కావాలనుకుంటే క్యారెట్ తురుము కానీ లేదా క్యాప్సికమ్ కానీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ప్యాన్ వేడి చేసుకుందాము. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చిక్కబడింది అనుకోండి, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ముందు దీన్ని టేస్ట్ చూసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ బటర్ వేసుకుందాము. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, నాకు కొంచెం వాటర్ పట్టాయి, అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇందులో రవ్వ కదా కొంచెం ఉబ్బుతుంది, అందుకని కొంచెం మందంగా వేసుకోవాలి. దీంతో 2 స్పూన్స్ వేసుకున్నాను. మూత పెట్టుకుని 2 నిమిషాలు కాలనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసుకోండి. కింద వైపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తే తిరిగేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం పైనుండి ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు తిరిగేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సిమ్లో ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.